శ్రీమాత్రే నమః. ఈరోజు సర్వమంగళాయ నమః. ఈరోజు తేదీ అని ఇచ్చాడు. తేదీలో ఏంటండి క్యాలెండరు. తేదీ అనేది క్యాలెండర్లో ఉంటుంది. అదేవిధంగా పదములు. ఈ పదములు ఎక్కడ ఉంటాయి? పదములు అనేవి నిఘంటువులు ఉంటాయి. నిఘంటువు పదములు అనేవి తేదీ క్యాలెండర్ అయితే పదములు అనేవి నిఘంటువులు. అంటే నిఘంటువులో పదాలు ఉంటాయి, క్యాలెండర్లో తేదీలు ఉంటాయి. అదేవిధంగా డెబ్బై 45 72-45 అన్నాడు. ఈ 45 ఎలా వచ్చింది చెప్పాలి. ఈ 45 ఎలా వచ్చిందంటే చూడండి, ఈ 72 ఈ 45 ఎలా వచ్చింది అనగానే మనం అన్ని రకాలుగా ఆలోచించాలి. 7² - 2² చేద్దాం. 7² ఎంత? 49. 2² ఎంత? 4 = 45. వాడు ఇది ఇస్తాడు, 72:45 డాష్ అంటాడు. అప్పుడు 7² - 2² ఇస్తారు ఆన్సర్. ఇది గుర్తుపెట్టాలి. 7² - 2² అంటాడు, ఇది ఆన్సర్. అదేవిధంగా 6:216 అన్నాడు. 6:216. అప్పుడు ఈ 216 అనేది ఎట్టొచ్చింది చెప్పాలి. అప్పుడు ఏం చేయాలి? మనము స్క్వేర్ చేయాలి ఫస్ట్, లేకపోతే ఇంకోటి చేయాలా. ఇప్పుడు 6³ చూద్దాం. అలా 6³ అంటే 6 × 6 × 6 36 × 6 16 36 6 18 18 3 21 216 చేరిపోయిందా? కాబట్టి ఆ ఒకటి బిట్లో ఏమేస్తాడు? 6:216 డాష్ అంటాడు. అప్పుడు మనం ఏం పెట్టాలి? 6³ ఈ విధంగా ఆన్సర్ స్కోర్ చేయాలి. ఆన్సర్ ఎంటర్ చేయాలి. అదేవిధంగా 123 ఇచ్చాడు. 123:14 ఇచ్చాడు. ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఖచ్చితంగా 2-3 నంబర్లు ఉంటే ఈ నంబర్ ఏ విధంగా వస్తుంది? డాష్ అన్నాడు. 123:14 అన్నాడు. అప్పుడు ఈ నంబర్ ఏ విధంగా వచ్చిందో మనం కనుక్కోవాలంటే 10 విధాలు చూడాలి. ముందు కూడాలి. 1 2 3 3 3 6 కాదు. అప్పుడు 1² + 2² + 3² ఇలానే చూడాలి. అప్పుడు చూసినప్పుడు 1² 1 2² 4 3² 9 1 4 5 5 9 14. కాబట్టి వచ్చిందా? కాబట్టి ఇక్కడ ఏముండాలి ఆన్సరు? +1 + 4 + ఇది స్క్వేర్, ఇది ఇచ్చేయాలి, ఇది పెట్టాలి. ఇప్పుడు ఆన్సరు ఇది ఇస్తే ఇది చూపించాలి. అదేవిధంగా అంటే మనకి ఇచ్చిన ఛాయిస్లో ఇప్పుడు ఛాయిస్ ఇస్తాడు. దీని ప్రకారం మిగతా అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూడాలి. అదేవిధంగా ZYX ఇచ్చాడు. ZYXలో
మనకి ఏబిసిడీలు 26 ఉన్నాయి కదా. ఏబిసిడీలు మొత్తం టోటల్ ఓవల్స్ కానీ కన్సోనెంట్స్ కానీ 26 ఉన్నాయి కదా. ఇప్పుడు జడ్ అనేది 26ది. జడ్ అనేది లాస్ట్కి పోతే 26. వై వచ్చేసి 25. ఎక్స్ వచ్చేసి 24. ఎక్స్ వై జడ్ 24, 25, 26 లాస్ట్లో 3. ఈ 3 కలిపితే ఈ 2 ప్లస్ ప్లస్ ఇట్లా ఈ 3 కలిపిన తర్వాత 75 వచ్చింది. 70 ఈ 3 కలిపితే 75 వచ్చింది. ఇదే విధంగా ఉండేటువంటి ఫార్ములా ఇంకోటి ఏది చెప్పమంటాడు. అంటే ఈ మోడల్లో ఉండేది ఇంకోటి ఇస్తాడు. వాడు ఇది ఇచ్చిన తర్వాత చెప్పేది ఇదే ఫార్ములా ప్రకారం చేస్తే ఏది కరెక్ట్ ఉంటే అది ఆన్సర్ చేయాలి. వాడు ఏమిస్తాడు చూడండి. సిటీఓ 28, 38 అంటాడు. సిటీఓ 38. ఇప్పుడు సి ఎంత 3 ప్లస్ టీ ఎంత 20 ప్లస్ ఓ ఎంత 15. ఈ 3 కలిపి 38 వచ్చిందా. కాబట్టి కింద ఇది ఇస్తాడు. ఇది ఇచ్చేసి కింద ఇది కూడా ఇస్తాడు. అప్పుడు ఏది కరెక్టో దీనికి అంటే దీనికి సరిపడేది చూపించమంటాడు. ఇది చూపించాలి. అట్లా ప్రతి ఒక్కటి ఏదో విధంగా తిరకాసు పెట్టి మీకు క్వశ్చన్లు ఇస్తుంటాడు. అదేవిధంగా పిచ్ అనేది దాన్ని ఏ ఆటలో ఉంటుంది. పిచ్ అంటే క్రికెట్లో ఉంటుంది. పిచ్ అనేది క్రికెట్లో ఉంటుంది. అదేవిధంగా రింగ్ అనేది పిచ్ క్రికెట్కి సంబంధించింది. రింగ్ అనేది ఏమిటి అంటాడు. రింగ్ ఏముంది. రింగు బాక్సింగు. అంటే బాక్సింగ్ క్రీడలో రింగ్ ఉంటుంది. క్రికెట్ గేమ్లో పిచ్ ఉంటుంది. బాక్సింగు క్రికెట్ వచ్చేసి పిచ్ అయితే బాక్సింగు రింగు. వీడు స్కోర్ చేయడానికి అవకాశం ఉండే మార్కులు నేను చెప్పేది వీళ్ళని. 121:169. ఒకటిగా మనకు టైం ఉండదు, ఆలోచించాల్సి ముందుగానే చూసుకొని ప్రాక్టీస్ చేయాలి. ఎక్కడ అన్ని చోట్ల ఉంటాయి ఏ లెక్కలు, ఏ బిజీలో ఏ బుక్లు ఉంటాయి. కానీ మనం ప్రాక్టీస్ చేసి ఉంటేనే గుర్తుంటాయి ఇవన్నీ. ఇప్పుడు 121:169 అన్నాడు. ఈ విధంగా ఎట్టు వస్తాయి. ఇవి ఎలా వస్తాయంటే ఇవి మొత్తం కలుపు 1 2 3 3 1 4. నూట 21 అనేది 11 స్క్వేర్ కింద వస్తుంది. కాబట్టి 11 11 121. అదేవిధంగా 169 అనేది 13 స్క్వేరు 169 వస్తుంది. కింద ఇంకొక నెంబర్ ఇస్తాడు. కింద ఏం నెంబర్ ఇస్తాడంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ స్క్వేర్ ఇచ్చేది 5 స్క్వేర్ 7 స్క్వేర్ ఇస్తాడు. అంటే 25:49. అంటే ఈ స్క్వేర్ల ప్రకారము కింద ఇచ్చినటువంటి ఆబ్జెక్టివ్లో సేమ్ ఫార్ములా ప్రకారం ఏదైతే ఉంటుందో అది చెప్పాలి. అంటే 25:49. కాబట్టి ఈ విధంగా ఇప్పుడు కింద ఇస్తాడు. ఈ మోడల్ ఇచ్చేస్తాడు. ఇదే మోడల్లో కింద ఆన్సర్ ఇస్తాడు. అప్పుడు ఆన్సర్లో ఇది ఇచ్చి ఉంటాడు 25:49. ఇది దీనికి సరిపోతే ఈ ఫార్ములా ప్రకారం ఇది కానీ ఉంటే 25:49. అది ఏ నెంబర్లో ఉంటే 1లో ఉందా 2లో ఉందా 3లో ఉందని 3లో 4లో ఉందా 4లో ఉంటే 4 రౌండ్ అప్ చేయాలి బబుల్స్. కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.